సార్ అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? విద్యార్థులకు సోషల్ తో పాటు కూడా అదర్ యాక్టివిటీస్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్? మేము ముఖ్యంగా కరికులర్ యాక్టివిటీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో కో కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం సార్. దానివల్ల విద్యార్థులకి ఎవరంటే బోర్డమ్ ఫీల్ కాకుండా వాళ్ళు ఉత్సాహంగా ఉంటున్నారు. నేను కవిని రచయితను కాబట్టి పిల్లల్లో ఉండేటువంటి ఆ రచన పట్యంను ఆ కవితా దృష్టిని వాళ్ళ దగ్గర రాబట్టి సొంతంగా రాపిస్తున్నాను. వాళ్ళు రాసినట్టు మా విద్యార్థులు రాసినట్టు పేపర్లో కూడా వచ్చినాయి సార్. బడి అంటే భయమెందుకే కన్నా, చదువు అంటే దిగులెందుకే చిన్న, ఆటలతో చదువులు పాటలతో పాఠాలు, ఆటలతో చదువులు పాటలతో పాఠాలు, పరువుళ్ళు త్రొక్కుతూ పరుగున రండి, నడవర కన్నా ప్రగతి బాట బడిలోకి చిన్న, నడవర కన్నా ప్రగతి బాట బడిలోకి చిన్న. ఇలా ఆటలు పాటలతో వాళ్ళకు విద్యను వినూత్నంగా నేర్పించడం వల్ల వాళ్ళు దాగుండేటువంటి సార్ అంతర్గత శక్తులను కూడా వెలికి తీస్తున్నాము. వాళ్ళకు మంచి, నేను కూడా 3 పుస్తకాలు రాశాను సార్. ఈ పాఠశాలలో ఉండేటువంటి రచయిత కవిగా 3 పుస్తకాల్లో బాల సాహిత్యం పైన కూడా అడవి మల్లి అనే కథలు రాశాను. దాంట్లో బాల సాహిత్యం కథలు ఉన్నాయి. పిల్లల్లో లవ్ రీడింగ్ అనే కార్యక్రమం